ఇది ఆపరేషన్ హైడ్రా అని చెప్పేసి ఏదైతే కూల్చివేతలు చేస్తారో దాంట్లో దాదాపుగా పేద వాళ్ళవి మధ్య తరగతి వాళ్ళవి గుడిసెలు ఇవి మాత్రమే కూల్చేస్తారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అవి ఉన్నాయి, మరి వాటిని కూల్చేత్తలేరు అని చెప్పి ఒక వాదన ఉంది. దాని గురించి ఏమంటారు? చాలా గౌరవం సార్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు బియ్యం బస్తాలు తీసుకోలే, సిలిండర్ తీసుకోలే, గిన్నెలు తీసుకోకుండా కూలగొట్టిర్రు. ఆడ పొట్టం చెరువు కానీ ఏమన్నా ఉంది. ఇక్కడ చెరువు ఉంటే చెర్ల మెట్లు పెట్టి చెర్ల కట్టి 5 అంతల బిల్డింగ్ అట్ట ఉంది బిల్డింగ్. మరి దాన్ని కూలగొట్టలేదు సార్, చెర్ల ఉన్నది కదా, దాన్ని కూలగొట్టలే కదా. ఈ రోడ్డు ఏమిటి మొత్తం కూలగొట్టి పాపం వాళ్ళు బియ్యం లేక కింద మీదకి వర్షాలు అప్పుడు కూలగొట్టినప్పుడు అదే అట్లా అవి కొట్టుకోవడం మంచిది కాదు సార్. కాకపోతే గవర్నమెంట్ జాగ్రత్త కావచ్చు. 10 రోజుల తర్వాత మీరు గవర్నమెంట్ జాగ్రత్త పీక్కొని పోర్రా, మీరు సామాన్ చదువుకోర్రా చెప్పి ఎటన్నా పోదినాం. వాళ్ళకి నోటీసులు లేవు, చెప్పడం లేదు. బులోరు పెట్టి నువ్వు కిందంటే బియ్యం కనీసం చిన్నపిల్లలకి ఇంత పిల్లలు చూపిస్తారు. పుస్తకాలు తీసుకుంటే కూడా తీసుకోకుండా పుస్తకాలు కూడా అన్నీ పోయినట్టు చేసారు. అదేం పుణ్యం సార్? పుణ్యం అది ఆయన మంచిగా పరిపాలన చేసినట్టు అది చెప్పండి. అదేమన్నా పుణ్యమా మంచి పరిపాలన? కనీసం బియ్యం తీసుకొని పుస్తకాలు తీసుకొని పాప కింది మీదకి వరుస బట్టలు కప్పుడు అట్టే పండుకురు వాళ్ళు. కొంత నమ్మడం గుండె చచ్చిపోయింది ఇల్లు కూడా కొట్టి. ఏమో అది పుణ్యమా? అది మంచి పరిపాలన? ఏం బాగాలేదు సార్. కానీ ఇదంతా కొన్ని ఒక 50 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వచ్చింది. ఎక్కడెక్కడ చెరువులు అన్ని కబ్జా చేసారు. కొద్దిగా ఇట్లా లేకపోతే అది అట్నే ఉండిపోతుంది, ఇంకా చెరువులు కూడా ఖరాబ్ అవుతాయి అని చెప్పి నాయకులు అంటారు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు. అవును సార్. ఇప్పుడు మధ్యన మూసింది, హైదరాబాద్ మూసింది. హైదరాబాద్ మూసి ఏం చేస్తుంది, కంపెనీలు అవి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటే వెళ్ళిపోతాయి. నువ్వు ఆ పక్కన ఈ పక్కన గోడ కట్టుకొని మొత్తం లేవ చేసిన వెళ్ళిపోతాయి. కానీ పక్క ఉంటున్న ఇల్లు కూడా కొట్టుకో మంచిది కాదు కదా. నీకు ఎవిరికైందా? వెళ్ళిపోయి ఉంది. ఆ వెళ్ళిపోయింది, దాన్ని ఇంకేం హెల్ప్ చేస్తావు? ఏం హెల్ప్ చేసి ఇల్లు లేపి ఏం చేస్తావు చెప్పు? కట్టేస్తావా? కట్టేసినా మురికే కదా. ఇప్పుడు హుసేన్ సాగరే నీళ్ళు ఖరాబ్ అయిపోయి సగ పట్టణానికి వాసన కొడుతుంది. ఆ నీళ్ళే ఫిల్టర్ చేసి సగ పట్టణానికి నీళ్ళు ఇస్తున్నావు, తాగే నీళ్ళు. మరి ఇప్పుడు మళ్ళీ ఏరేస్తావు నువ్వు? ఇప్పుడు బస్ స్టాండ్ కట్టేస్తావా? ఏస్తావు. ఆ పొయ్యే నీళ్ళు పోయేదానికి ఏందో సాపుగా చేస్తే గాతు కొడితే అయ్యే పోతాయి కదా సార్, వెళ్ళిపోతాయి. అట్లా కిందికి వెళ్ళిపోతే చెరువు నిండుకుంటాయి. కానీ మళ్ళీ వేస్తే అయితే కుదరదు కదా.